సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు మాట్లాడుతూ నిన్నటి రోజున తిరుమలగిరి మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ రెడ్డిలపై వ్యక్తిగతంగా దూసిన కారణమైన మాటలు సరి అయినది కాదు. సభ్యతా సంస్కారం లేకుండా సీఎం మంత్రులపై మాటల విమర్శలు హేతుకరమైన చర్య. ఇక నుండైనా మాజీ ఎమ్మెల్యే మాటలు పద్ధతిలో తీరు మార్చుకోవాలన్నారు. ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు తిరుమలగిరిలో ప్రసంగిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ జిల్లా మంత్రిని నానా విధాలుగా మాట్లాడడం జరిగింది. మాట్లాడేటప్పుడు ఒక మాజీ శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఇంత మునుపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కొంచెం నిబద్ధతతో మాట్లాడాల్సిన అవసరం ఉండే. గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం, అభివృద్ధి చేయలేదనటం, ఏ అభివృద్ధి అయినా నేనే చేసిన అనటం చాలా హేతుకమైనటువంటి చర్య. మీరు రోడ్లు వేసినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనే చెప్పారు తప్పితే అవన్నీ కాంట్రాక్టర్ల ద్వారా మీకు డబ్బులు వచ్చే విధందుకు ఉపయోగపడ్డాయి తప్పితే, మరి మీరు గతంలో చాలా గొప్ప పథకాలుగా చెప్తున్నటువంటి మీరు ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ కొత్త రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? సన్నబియ్యం పథకం ఎందుకు పెట్టలేదు? ప్రజల ఆకలి తీరుస్తున్నటువంటి సన్నబియ్యం పథకం ఈరోజు చాలా కుటుంబాలను, ఎంతోమందికి ఆకలి తీరుస్తున్నటువంటి పథకాన్ని మీరు ఎందుకు ప్రారంభించలేదని చెప్పి అడుగుతున్నాం. కేవలం రోడ్లు, మిషన్ కాకతీయ చెప్తున్నావు, దాంట్లో నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లతో చేయించుకొని కమిషన్లు తీసుకున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని ఒక్కటైనా మీరు ప్రారంభించలేదు. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, రాజకీయాలు మాట్లాడాలి తప్పితే రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మీరు 2004లో 2004 కన్నా ముందు నుంచి ఎప్పుడైతే టీఆర్ఎస్ అనేది పుట్టిందో అప్పటి నుంచే మీ నాయకుడే వాడు వీడు అనటము, ఇతర పార్టీ నాయకులను దూషించడం మొదలుపెట్టిండ్రు. అది కొనసాగింపుగా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద విమర్శ చేసుకోవడంతో ప్రస్తుతం కొంతమంది రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులు, యువకులు కూడా అసలు రావాలా వద్దా అనే పరిస్థితిలోకి వస్తుంది. ఈ బూతులు మాట్లాడుకోవటం అది మంచి పద్ధతి కాదు. ఇక ముందు ముఖ్యమంత్రి గారిపైన కానీ మంత్రులపైన కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది సభ్యతతో కూడినటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే విధంగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వారికి సజెషన్ ఇస్తున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ JV5 న్యూస్. చూస్తూనే ఉండండి.